నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు లైసెన్సు లేకపోతే జరిమానాలు విధించడం జరుగుతుందని, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటుందని, అందుకోసం కఠినమైన జరిమానాలు, శిక్షలు అమలు చేస్తుందని, వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు వాహనాలను నడపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ షేక్ అన్వర్ బాషా, టౌన్ ఎస్ఐ శివనాగరాజు, రూరల్ ఎస్ఐ మహేంద్ర నాయక్, ఉలవపాడు ఎస్ఐ సుబ్బారావు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే వెహికల్స్ గుద్దుకొని ఊరికి లేదు కాబట్టి ఈ యొక్క కేసు గురించి, అలాగే ఈ కుటుంబం గురించి, ఈ ఫ్యామిలీలో వెళ్ళమన్నారా? ఉపయోగిస్తే మీరే వడ్డీ బయటపడతారు. వాడితే అంతకుముందు 500 రూపాయలు 191 ఎంబీ యాక్ట్ కదా. సో అది అనేది ఎన్హాన్స్ చేయబడింది. అయితే దీనికి ఒక కార్యక్రమం ఎన్హాన్స్ చేస్తే తగ్గలేని ఉద్దేశంలో అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ వారు. మ్యాండేటరీ 5,000 రూపాయలు. మీరు అదే 3,000 రూపాయలు కట్టుకున్నారు అనుకోండి, అవునా, మీకు ఇది ఎల్ఎండి అంటే 2 వీలరు 4 వీలరు వస్తుంది, అవునా, 3,000కి వాడాలి. అలాగే 6 గంటల నుంచి అలాగే 8 గంటల దాకా ఈ విజువల్ పోలీసింగ్లో భాగంగా ఈ మన టౌన్లో ఉన్నటువంటి మోటార్ సైకిల్ వెహికల్స్ నడిపేటటువంటి డ్రైవర్లకి, అలాగే ప్రజలకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇది మన ఆనరబుల్ మన ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే విజిబుల్ పోలీసింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా మోటార్ సైకిల్ నడిపేటువంటి వ్యక్తులకి హెల్మెట్ ఉండటం, అలాగే హెల్మెట్ యొక్క ఉపయోగం, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అనేది, డ్రైవింగ్ లైసెన్స్ అలాగే బండి యొక్క కాగితాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండాలి అనేది, అలాగే ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించి వాళ్ళకి హెల్మెట్ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ప్రజలకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఎక్కువ మంది ఈ హెల్మెట్ని కనుక ఉపయోగించినట్లయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ప్రాణాలు పోకుండా ఉండే దానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతిరోజు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ మోటార్ సైకిల్స్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపినట్లయితే వాళ్ళకి 5,000 రూపాయలు ఫైన్ అమౌంట్ ఉన్నది. అలాగే హెల్మెట్ లేకుండా బండి నడిపినట్లయితే దానికి 1,000 రూపాయలు ఫైన్ విధించడం జరుగుతుంది. అందుకని దీనికి ముందుగా అందరికీ కూడా అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఇది హెల్మెట్ గురించి అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. రేపు జనవరి నుంచి
కొంచెం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళందరూ కూడా క్లియర్గా అందరూ కూడా హెల్మెట్స్ ధరించేటట్లు చూడాలనే ఉద్దేశంతో దాని గురించినటువంటి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉంటారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ మీద 5,000 రూపాయలు ఫైన్ విధించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మోటార్ సైకిల్స్ అలాగే 4 వీలర్స్ నడిపే వాళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అనేది ఉద్దేశం. అది కూడా అందరూ కూడా ఈ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని హెల్మెట్ అనేది ఉపయోగించాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి చేస్తాం. డీజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభ వేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతిపెద్ద శుభవేదిక డీజీపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజీపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైమాడు రోడ్, నెల్లూరు.